హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ, అదే మేతి మష్రూమ్ కర్రీ, మెంతి కూర మష్రూమ్ కర్రీ మాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ అండ్ రోటీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి మాత్రం ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీరు ఇంకా చేస్తూనే ఉంటారన్నమాట. సో అంత మంచి రెసిపీ ఇది. సో ఈ రెసిపీకి మనం 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకుంటున్నాము. అలాగే 50 గ్రామ్స్ ఇంట్లో పెంచిన మెంతికూర. మీరు ఎలా అయినా మెంతికూర తీసుకోవాలన్నమాట. ఒక 50 గ్రామ్స్ 200 గ్రామ్స్ మష్రూమ్స్కి ముందుగా ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న మీడియం సైజ్ 2 టొమాటోలు, కొంచెం అల్లం, అలాగే గార్లిక్ తీసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 7 నుంచి 8 జీడిపప్పులు కూడా ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకొని, జీడిపప్పులు నేను జీడిపప్పు కట్ చేసి వేసాను సో దట్ ఈజీగా మనకి పేస్ట్ అవుతుంది కాబట్టి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి అన్నమాట. ఈలోపు ఏం చేయాలంటే, నేను ముందే 200 గ్రామ్స్ మష్రూమ్స్ని చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అదేంటి మష్రూమ్స్ వాటర్ అబ్జార్బ్ చేసేస్తుంది కదా? కరెక్ట్, మష్రూమ్స్ వాటర్ అబ్జార్బ్ చేసేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ మష్రూమ్స్ అన్నీ చాలా క్లోజ్డ్గా ఉన్నాయి, కానీ 1-2 విడిపోయినట్టుగా కనపడ్డాయి. ఇలా క్లోజ్డ్గా ఉండే వెనకాతల మనకి ఇలా ఉంటుంది కదా, కాడలాగా, స్టెమ్ లాగా, అది క్లోజ్డ్గా ఉంటే అంత ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేయవు. కానీ స్టిల్ మష్రూమ్స్కి వాటర్ అబ్జార్బ్ చేసే గుణం ఉంటుంది కాబట్టి మిగిలిన వెజిటేబుల్స్ లాగా ఎక్కువ వాటర్లో వేసి కడగకూడదు. కాబట్టి నేను జస్ట్ ఈ సీవ్ జల్లించుకునేది ఉంటుంది కదా, దాంట్లో మష్రూమ్స్ పెట్టేసి ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్లో ముంచేసి సైడ్ని అలా పెట్టేశాను ఒక గంట సేపు. సో దట్ వాటర్ ఏమైనా అబ్జార్బ్ చేసుకున్నా ఆరిపోతుంది. సో మనకి ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అందులోనే టొమాటో కూడా వేసి, టొమాటో సాఫ్ట్గా అయినంత వరకు వేయించుకోవాలన్నమాట. అలాగే మెంతికూరను కూడా ఉప్పు నీటితో కడుక్కొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేగిపోయాయి, దాన్ని కిందకి దించేయచ్చు. ఇంకా కిందకి దించేసి మనం చల్లారనివ్వాలన్నమాట. నేనైతే పక్క పొయ్యి మీద పెట్టేశాను. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, ఆ కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. మీకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు. సో 2గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ అ హోల్గా కూడా ఉంచేసుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్న చిన్నగా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ప్రతి బయటికి మనకి మష్రూమ్ కూడా వస్తుంది అన్నమాట. స్టార్టింగ్ పెద్దగా ఉన్నాయి కదా, ఇప్పుడు పీసెస్ ష్రింక్ అయిపోతూ వస్తాయి. అలాగే మష్రూమ్స్లో నుంచి మనకి కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, వాటర్ అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే కడాయిలోని మష్రూమ్ ఫ్లేవర్ ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని సైడ్ని పెట్టుకుందాం. మనం తర్వాత కూరలో యూస్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిని నేను కడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 లేకపోతే 2 పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకి మెంతికూర వేగటానికి అస్సలు టైం పట్టదన్నమాట. ఒక 2 నిమిషాల్లో చక్కగా వేగిపోయి, చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ అయిపోయిందో. ఇప్పుడు మెంతికూర వేగిపోయింది. 2 నిమిషాలు, ఎక్కువసేపు వేయించకూడదు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, క్యాషు, జింజర్, అలాగే గార్లిక్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి, ఆ వాటర్ కూడా సైడ్న పెట్టుకొని తర్వాత మనం కావలసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేస్ట్తో పాటుగానే 3/4 టీ స్పూన్ ఆంధ్ర స్టైల్ కూరకారం పొడి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, దాంతో పాటుగానే ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని నేను ఒక 1/2 టీ స్పూనే వేసాను, ఎందుకంటే ఫ్రెష్ మేతి యాడ్ చేశాను కాబట్టి చక్కగా ఇలా చేత్తో నలిపేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కూరకారం పొడి చాలా బాగుంటుంది, ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చక్కగా కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఆల్రెడీ వేగిపోయి మనకు ఆనియన్ అవి, కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5 నిమిషాలు పోయిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని, ఇంకా కూరకు కావలసిన మిగిలిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించుకుందాం. 5 నిమిషాలు పోయిన తర్వాత తీసి మనం ఆల్రెడీ మష్రూమ్స్ వేయించిన గిన్నె
లో ఉండే ఆ వాటర్ కడిగి పెట్టుకున్నాం కదా, అలాగే మిక్సీ జార్ కడిగిన వాటర్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఈ వాటర్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సో నేనైతే అదే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అది ఉంచకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు పోయిన తర్వాత తీసి పావు టీ స్పూన్లో సగం గరం మసాలా ఎక్కువ వేయకూడదు ఈ కూరకి. ఓకే, గరం మసాలా పొడి వేసి మూత పెట్టి ఎంతవరకు ఉడికించాలంటే దాని నుంచి సైడ్స్ నుండి పైన కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఇంకా ఆపేయచ్చు. అలాగే ఈ కూర చల్లారిపోయిన తర్వాత కూడా మనకి స్లోగా ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అండ్ రోటీతో కూడా చాలా బాగుంటుంది. అదే మీరు రోటీతో తినాలనుకుంటే కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి. రైస్తో అంటే నార్మల్గా వేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు ఇంకా చేస్తూనే ఉంటారన్నమాట. అంత చక్కని టేస్టీ అయిన రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.